మాటలు వినాలి. రక్షింపబడిన కాడ నుంచి వాక్యం వినాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం వినాలి. వాళ్ళు చేసిన పని ఏంటంటే అపోస్తుల బోధ యందును సహవాసముగా కూడుకోవటం. ఇప్పుడు నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రమైన వాడిని తలిపేసుకొని నేను ఒక్కడనే ఆరాధించుకోగలనా లేదా? మీరు చేయగలరా లేదా? చేయగలరా? ఇంట్లో కూర్చొని ప్రార్థనకు రాకుండా నేను పరిశుద్ధుణ్ణి, ఇంట్లోనే ఉంటాను అని చేసుకోగలరా? అది కాదు. సహవాసముగా కూడుకోవాలి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘాలను ఎందుకు కట్టారంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని సన్నిధి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి వచ్చి అందరూ కలిసి సహవాసము చెయ్యాలి. మనందరం సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో సహవాసం చేసి ఒకరి బాధలు ఒకరు తెలుసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధంగా ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం పరిశుద్ధత నేర్చుకోవాలి కదా. అందుకోసం సహవాసంగా కూడుకోవాలి. ఈ మారుమనసు పొందిన వారు అపోస్తుల బోధ వినాలి, తర్వాత సహవాసంగా కూడుకోవాలి. ఎగ్గొట్టకూడదు. దేవుని సన్నిధిలో సహవాసంగా కూడుకోవాలి. మూడోది ఏం చేశారంటే రొట్టె విరుచుట అంటే ఏంది? రొట్టె విరుచుట అంటే ఏంది? అందరం కలిసి ఒకే పాత్రలోనిది తాగాలి, ఒకే పాత్రలోనిది తినాలి. రొట్టె విరవటం అంటే అది. అందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ ఏ భేదం లేకుండా ఒకే పాత్రలోనిది తినాలి, ఒకే పాత్రలోనిది తాగాలి. అది ఆదిలో చేసినటువంటి విధానం అన్నమాట. తర్వాత రొట్టె విరుచుట యందు, తర్వాత ప్రార్థన చేయుట యందు. ప్రార్థన చేయాలి కదా. ఎడతెగక ప్రార్థన చేయాలి. విడవటానికి వీల్లేదు. కానీ మనం ఏదో పనులు కల్పించుకొని ప్రార్థన చేయకుండా మనము ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. దేవుని సన్నిధి తర్వాతే ఏదైనా సరే. దేవుని సన్నిధి తర్వాతే ఏదైనా. మనకి ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే మొదటగా దేవుని సన్నిధి, తర్వాత ఏదైనా. మీరు ఆలోచించారో లేదో, మనం దేన్నైనా ఎక్కువ ప్రేమించామంటే అది మనతో ఉండదు. అది ఎక్కువ. దేవుని కంటే ఎక్కువ ఏదైనా మనం ప్రేమిస్తే అది మనతోటి ఉండదు. నాకు ఒక సొక్కా అంటే భలే ఇష్టం. కుట్టించుకొని దాన్ని వేసుకుంటా ఉండా. బాగా ఇష్టం నాకు. పొద్దాల ఆ సొక్కాను చూసుకుంటా ఉంటా. ఒకరోజు వెళ్తా ఉండగా గోడ మీటికి వెళ్ళగానే మేకు పట్టి చినిగిపోయింది. అంటే ఆ సొక్కాని నేను ఎక్కువ ప్రేమించాను, అది వేసుకోకుండా చినిగిపోయింది. అట్టనే మనం ఏదన్నా ప్రేమించామనుకోండి ఎక్కువ, అది మనకు దక్కదు. దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఏది కూడా మనం ప్రేమించడానికి వీల్లేదు. నువ్వు ప్రేమించే కావాలంటే మీరు ట్రై చేయండి. ఫోన్ కానీ, బట్టలు కానీ, ఇంట్లో ఏమన్నా కానీ ఎక్కువగా మనం ప్రేమించామంటే అది మనకు దక్కదు. దేవుని కంటే ఎక్కువ ఏది కూడా మనము ప్రేమించటానికి వీల్లేదు. దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్. దేవుని సన్నిధి తర్వాత ఇంకా ఏదైనా సరే. అది కాకుండా మనం దేన్నైనా ప్రేమిస్తే అది మన దగ్గర నుంచి దూరం అయిపోయింది. ప్రాక్టికల్గా కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. దూరం అయిపోయింది అది. యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యోనాని నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన గద్దించి మళ్ళీ పంపించాడు. ఆడకి వెళ్ళిన తర్వాత ఆయన ఉండటానికి ఒక చోట ఏమీ లేకపోతే ఒక సొర చెట్టు మలిసింది. సొర చెట్టు మలిసి బాగా ఆకులు వచ్చేసి బాగా చిగురించి మంచి నీడనిచ్చేసింది. నీడ ఇస్తే ఇప్పుడు ఆయన ఆ నీడ కింద కూర్చున్నాడు. ఇక ఏడకెళ్ళాడు. ఆ నీడ కిందే కూర్చున్నాడు. ఇంకా ఆయన ఇంకెక్కడికి